దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రియులారా, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా కరుణామయుడా దయామయుడా, సృష్టికర్త మహోన్నతుడ మహాగణుడైన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆలోచన తలంపులు నీ ఆత్మ నడిపింపు నా ఆత్మ అనుగ్రహించి బలపరిచి నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనమును చేత పట్టుకొని ప్రభా ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించి బలపరచమని మా ప్రభువును రక్షకుడును దేవదేవుని నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారునికును పరిశుద్ధాత్మకును ఆది యందును ఎప్పుడును ఎల్లప్పుడును యుగ యుగంలో మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవాను అనాథయుక్తమైన నేనెవరును కలుగు చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీ స్తోత్రంలో దేవాన్ని వెలుగోయాను. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములు వెలుగునిచ్చిన జీవులలో కంట్ల పొలిగించిన గనుక నీకు వందనములు దేవాను జ్ఞానమైన. అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినట్టు జ్ఞానము వలన అనేకమైన మరములు మాకు కనబడిన తండ్రి కనుక నీకు వందనములు, ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్ష భయపడి నీకు పడేస్తున్నది వద్ద ఉండబోతాలు కలిగిన దుర్గతి కలిగిన 7 నిమిషం మాట తలనొప్పి హింస నీకు అర్మయోనికి ఎద్దు మాటలు నీ కడతరికని గొయ్యే బట్టి కాలిని అగ్నిగుణ మందు నేను ఆశ నీకు. సాతానా దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది, ఆమేన్. పరిశుద్ధ లేఖనమును చదువుకుండగా మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తునుడని శ్రవించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరు నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమ తెగిలి రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కదా నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేవలము డాలునైనది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ గృహోణముకైనను, చీకటిలో సంచరించు తెగిలికైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగముకైనను నీవు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకి ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడిని దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తుపట్టుకుందరు. సింహములు నాగపాములు దొరకదు, కొదవ సింహమును భుజంగములను అనగ దొరకదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే అతను తప్పించదని, అతను నా నామాన్ని ఎరిగిన వాడు కనుకనే అతను కనపరిచింది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది. శ్రమలో నేను అతనికి తోడైనది, అతను విడిపించి అతను గొప్ప చేసిందని, దీర్ఘాయుష్యులను తృప్తిపరచదని, నా రక్షణ అతనికి చూపించదని, ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నారు అనే విషయాన్ని మనం గుర్తు చేసినప్పుడు, ఆత్మ తండ్రి అయిన దేవుడు ప్రతి విషయంలో మనకు అనేక రకాలుగా తోడుగా ఉంటారు. ఎందుకంటే దినాలు చెడ్డవి, సమయమైన పోనవుక దాన్ని భద్రపరుచుకునేవాడు ధన్యుడు అని లేఖనము చెప్తుంది. అందుకే మనం ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మేలని బైబిల్ గ్రంథము ఘోషిస్తుంది. ఎలాగ ఘోషిస్తుందంటే మనం ఊహించినంత రీతిలో బైబిల్ తేటగా మనకు ప్రకటన చేస్తుంది. అందుకబట్టి నీతి, నిజాతి, యథార్థత అనే విషయంలో బైబిల్ చాలా సూటిగా మనకు బోధిస్తుంది. ఎందుకంటే లేఖనము ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టుగా కాకుండా దేవుడు తన ఆలోచన క్రియలను ఈ లేఖనము మనకు పరలోక సంబంధమైన క్రియలను బయలుపరుస్తుంది. ఎందుకు అంటే
మానవుడికి ఒక దారి, ఒక మార్గము, మానవుడు జీవించుటకు మరొక జీవితం ఉన్నదని మరి రుజువు చేసే ఏదైనా ఉన్నది అంటే అదే ఏదైనా గ్రంథం ఉన్నదంటే ఇది బైబిల్ గ్రంథమే. ఈ లోకంలో ఏ గ్రంథము కూడా ఎటువంటిది కూడా మరొక జీవితం ఉన్నది, మరొక నడక ఉన్నది, మరొక ప్రయాణం ఉన్నది, మరొక మంచి ఆత్మ నడిపింపు ఉన్నదని జీవితము అని ఆత్మ నడిపింపు ఉన్నదని చెప్పేది ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథమే. అందుకనే నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షించబడును, నమ్మనివాడు శిక్ష విధించబడును అన్నాడు. అంటే దేవుడు శిక్షించడు, మనకు మనమే శిక్ష వేసుకుంటున్నాం. అవునండి, చాలామంది లోకంలో మరి కుటుంబాలు చేసిన పరిస్థితులు బట్టి, పిల్లలు చేసిన పరిస్థితులు బట్టి, కొన్ని స్థితులను బట్టి ఏం చేస్తారంటే వాళ్ళే శిక్షలు వేసుకుంటారు. వేసుకుని ఇది నేను చేయవలసి లేక నేను అనుభవించాల్సి వచ్చిన ఈ శిక్ష అని వారుగానే ప్రియులారా మనుషులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మనం గుర్తించుకోవాలి. ఎందుకు అంటే ప్రవర్తన ఎంత ప్రమాదకరమైనదో మనం గ్రహించకపోతే మాత్రం నష్టపోయేది మనమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండనేరడు అని ఇంత రూఢిగా దేవదేవుడు మాట్లాడ కారణం ఏంటంటే ఆయనే మరొక లోకమును సృష్టించినవాడు, మరొక లోకం ఉన్నదని ఆయనే ప్రకటించినవాడు. కాబట్టి ఈ లోకంలో మనం చాలా విషయాల్లో వెనకపడుతూనే ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తెరుగున్నాం. అందుకనే చెప్పుచున్న మాట, ద్వారా అనేకమైన భక్తుల ద్వారా దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన ఉన్నది అంటే అది ఆత్మ సంబంధమైన ప్రకటన. మరొక జీవితం మనకు కలుగుతుంది, అది అనుగ్రహించబడుతుంది అని గ్రహింపును మనకిచ్చింది బైబిల్ గ్రంథం. కనుక ఇవాళ బైబిల్ గ్రంథాన్ని అనేక రకాలుగా చూసేవారు ఉన్నారు, అనేక తప్పులు పట్టేవారు ఉన్నారు, అనేక రకాలుగా తప్పులు క్రియేట్ చేసేవారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడా కూడా ఎవరిని తప్పు పట్టదండి. ఎందుకంటే దీని యొక్క రూటు, దీని యొక్క నడక, దీని యొక్క ఆలోచన ఏంటంటే నిన్ను మానవుడిని పరలోక రాజ్యములో నిలపటమే దీని యొక్క ప్రాముఖ్యమ కటకం. అంటే దాని ఉద్దేశము అది బైబిల్ గ్రంథం. బైబిలు అనగా పరలోకమైన సంబంధమైన మరి సూచన చూపించే గ్రంథం. ఏమంటే ఒక మనిషికి, మానవ జన్ముడికి ఏమి కావాలండి? ఏం కావాలి? ఏమీ అక్కర్లేదని వారు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఈ లోకంలో మరొక జీవితం ఉన్నదంటే దానికోసమే కొంచెం ఆలస్యమైన కానీ ఎంచుకునే వారు చాలామంది ఉన్నారండి. ఆ ఎంచుకుని జీవించుచున్న వారు ఊహలకు కూడా అందని వారు కూడా ఉన్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ లేఖనానికి లోబడి అనేకమైన విధములుగా నడిచేవారు కూడా లేకపోలేదు బైబిల్ గ్రంథంలో. అందుకే బైబిల్ చెప్పుచున్న నిజమైన సూచన ఏదైనా ఉన్నది అంటే నమ్మి బాప్తీసం పొందటం అనేది. అంటే మనం ఒక చోటకి వెళ్ళాలంటే ఈ లోకంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథానికి ఉదాహరణ ఒకటేనండి. నువ్వు నమ్మటం, నువ్వు అంగీకరించిన దాన్ని విశ్వసించటమే బైబిల్ యొక్క గ్రంథం యొక్క మూల అంశం. బైబిల్ గ్రంథం ఒకటే నమ్ముతుంది, ఒకటే నమ్మకాన్ని కల్పిస్తుంది. అది నమ్మటం కాదని మనుషులకు నమ్మకాన్ని కల్పించే గ్రంథముగా మనకు కనబడుతుంది. ఈనాడు మనుషులకి మనశ్శాంతి, మరి మానవుడికి కొదువు ఎక్కడైందంటే మానవుడు చేయరాని తప్పు చేసినప్పుడే మానవుడికి మరి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఈనాడు నువ్వు కానీ నేను కానీ గ్రహించుచున్నప్పుడు ప్రియులారా ఎంత దారుణంగా మనం గ్రహింపలేక ఉన్నామో అంత దారుణంగా నష్టపోతాం. అందుకే బైబిల్ చెప్తుంది, బైబిల్ అనుసరించిన ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసుడు, ప్రతి బోధకుడు గ్రహించవలసింది ఏంటంటే ఇదేదో చెప్పుతుంది, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది.
అనేది మనం గమనిస్తే మరొక లోకము, మరొక ఆత్మీయ అంటే మరొక గొప్ప జీవితం ఉన్నదని క్రియేట్ చేయటం కాదు, రుజువు చేస్తుంది గ్రంథం. క్రియేట్ చేయటం వేరు, రుజువు చేయటం. రుజువు అంటే ఉన్నది కాబట్టి రుజువు చేయగలుగుతుంది. క్రియేటెడ్ అంటే లేనిది క్రియేట్ చేయటం. ఆల్రెడీ దేవుడు ఉన్నది కాబట్టి మనకు చూపించగలుగుతున్నాడు ఆయన. ఈ లోకంలో చూపించటానికి ఎవరు ఏదైనా చేయగలరు, ఏమి చేయలేరు. ఇలా ఒక ఇల్లు కట్టిన వాడు ఒక బిల్డరు అని పేరు పెడుతున్నారంటే అతడు ఇల్లు కట్టి మనకు రుజువు చేసి ఇదిగో ఇది దీని యొక్క స్ట్రెంత్, ఇది దీని యొక్క ఇల్లు, దీని కట్టుబడి ఇది అని అన్ని రకాలు చెప్తాడు. ఎందుకు అంటే ఒక ప్లాన్ ఇస్తాడు, పునాది మొదలుకొని అది కంప్లీట్ అయ్యే వరకు ఒక నిమో ఇచ్చి దానిని చూపిస్తాడు. మొదలు ప్లాన్ ఇస్తాడు, తర్వాత ఏమో నిమో ఇస్తాడు, తర్వాత ఆ బిల్డింగ్ యొక్క కళ యొక్క ఫోటోలు కూడా పెడతాడు. ఇలాగా ఈ రకంగా ఎలాగుందో అలాగా అతను చిత్రీకరించాలి దాన్ని. అది మానవుడు చేసేది. కానీ దేవుడు ఆల్రెడీ నీ కొరకు కాక ఆయనున్న లోకంలోకి నిన్ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అందుకే కాబట్టి నువ్వేదో చేయాలనేది కాదైనా, సింపుల్గా ఆయనతో నువ్వు జీవించాలి, ఆయనతో నువ్వు నడవాలి అంటే ఒకటే, నువ్వు ఓర్పు కలిగి ప్రేమ కలిగి జీవించటమే. ఏదో నువ్వు నలిగిపోయి నీ కాళ్ళు చేతులు నలగగొట్టుకుని నువ్వు నా యొద్దకు రమ్మని దేవుడు అంటట్లా, అస్సలే అంటాయన. ఎందుకంటే నువ్వు పిలవగానే నీ పక్షాన్ని నేను ఉంటానన్న సెలవిచ్చిన దేవుడు నేను శ్రమ పెడతాడని ఎలా అనుకుంటావు? అంటే శ్రమ పెడితే నా దగ్గరకు వస్తాడని అనుకుంటావేమో, అనుకుంటాడు అని మేము అనుకుంటాం. కానీ శ్రమ పెట్టేవాడు అని లోకంలో నీకు సంతోషం ఇస్తాడు. ఆ సంతోషంలో మరొక సంతోషం చూపిస్తాడు. ఎందుకు ఇదే కాదు అసలు సంతోషం ఇంకొకటి ఉంది అనేది మనకు చూపిస్తాడు. ఈ లోకంలో నేను సంతోషపరుస్తూ మరొక సంతోష లోకానికి ఆయన తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా వేదన పెడితే నువ్వు మారితే పలానా చోటకు తీసుకెళ్తాను అని చెప్తే ఆయన ఆ రకంగా భ్రమ పెట్టాడు. ఆయన డైరెక్ట్గా చెప్తాడు. ఆయన ఇక్కడ లోకంలో నువ్వు నీతిగా జీవిస్తావు అని కాబట్టి నీకు కావలసిన సంతోషం నేను ఇస్తున్నాను. అందుకే చాలామంది సంతోషంగా ఉంటూ ఉంటారు. చాలు నీకు ఈ జీవితానికి మనం ఇంకా దేవుడు పిలిపిస్తే చాలు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆయన దగ్గరికి వెళ్ళిపోతానంటారు. చాలామంది అంటారు దేవుడి చిత్తం అండి. లాస్ట్ మూమెంట్లో మాట్లాడేది ఏంటంటే, మొదటి మూమెంట్లో పిల్లలు తల్లిలు దేవుడి చిత్తం అండి అని ఒక బిడ్డకి జన్మ ఇవ్వటానికి ఎలాగ ఎదురు చూస్తున్నారు, అలాగే మనము కూడా పరలోకం వెళ్ళిపోటకు అలాగే మనం కూడా ఎదురు చూడాలి. అవునండి, నువ్వు ఎలాగెప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు సంతానం కోసం ఎలాగ ఎదురు చూస్తున్నారు, అలాగే నీ రాక కోసం పరలోక పరిశుద్ధులను దేవదూతలు ఎదురు చూస్తారు దేవుడి దగ్గర ఆ లోకంలో. ఎందుకంటే నేను ఆహ్వానించుటకు నీకు కావలసిన అన్ని సిద్ధపరచుటకు వారు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. అవునండి, ఈ విషయం బైబిల్ చదివాక నీకు తెలిసిందంటే కాదు, మనకు ముందుగానే ఎరిగి ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఆదిలో మన తల్లి గర్భములో వెయ్యక మునుపు దేవుడు ఎక్కడున్నా మనం పరలోకంలో ఆయనతో పాటు జీవించుచున్నవారు. కాబట్టి మరి ఆత్మీయంగా చూస్తే ప్రతిసారి మట్టిని తీసి ఆయన చేశాడంటే కానే కాదు. ఎందుకంటే పరిశుద్ధులుగా మానవ దేహం, ఈ మట్టి దేహము పరలోకములో ఉన్నది అనటానికి ఆనోకు ఆదిలో ఉన్నాడు, తర్వాత ఏలియా ఉన్నాడు, తర్వాత చాలామంది భక్తులు ఆత్మీయంగా మరి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. శరీర సంబంధంగా మనం ఎలాగున్నాం అలాగా వెళ్ళిన వారు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. అంటే పరలోకంలో దేవుడు దేవుని యొక్క లోకంలో సృష్టికర్త అని ఆయన లోకంలో మానవుడు జీవించడానికి అవకాశం ఉన్నది అనే విషయం మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నామని ఒకసారి ఆలోచించుకోండి. మనం గ్రహించకపోతే నష్టపోయేది మనమే. ఒకసారి మనం బైబిల్ లేఖనంలో మనం చదువుకున్న గ్రంథాల్లో ఒక మాటని చదువుతున్నప్పుడు ఈ యొక్క గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
ఏమైతే మనతో మాట్లాడుచున్నారో అదే ఒకసారి మనం ఆలోచిస్తే ఏమని దేవుడు మనకు బోధిస్తున్నాడు అంటే ఇక్కడ మనం గ్రహించేవారుగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఎఫెసీలో ఈ ఎఫెసీ పత్రిక మనకు అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పుచున్నప్పుడు ఏమంటున్నారు ఇక్కడ, దేవుడు తన క్రియలను ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్తము పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. అంటే మనం విశ్వాసమైన నమ్మకంతో ఏం చేయాలండి, మెలకుగా ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండటం. ఎందుకు అంటే మనిషికి మెలుకు అనేది చాలా అవసరం అండి మనిషిలో. అవునండి, ఏమంటే మెలుకు అనేది లేకపోతే మనిషి మనుగుడు ఉండదండి, మెలకు ఉండాలి. అందుకే ఒక రోజుని మనకు సంవత్సరాలని ఎలాగంటండి, ఒక రాత్రి నిద్రించి మళ్ళీ లేవటమే మెలకువ. అందుకే మరొక రోజులో నువ్వు జీవించటకు అవకాశం, అంటే ఇన్ని రోజులు నేను బ్రతికాను, ఇన్ని రోజులు నేను మెలకువ కలిగి ఉన్నాను అంటే అన్ని రోజులు నిద్ర రాకుండా ఉన్నావని కాదు, నిద్రపోతూ లేస్తూ ఉన్నావు అంటే మెలకువ కలుగుతూనే ఉన్నావు. మెలకువ లేదంటే ఈ భూలోకంలో మనుగుడు లేనట్టే, అంతే కదండి. మనిషి పండుకున్నవాడు లేకపోతే మెలకువ రాకపోతే ఏంటి అది అర్థం, ఇంక భూలోకానికి సెలవు చెప్పాడు. మరి నేను వెళ్ళొస్తానని చెప్తాడు కదా, వెళ్ళొస్తానన్నాడు, వెళ్తున్నాను అంటాడు, వెళ్ళొస్తున్నాను అన్నాడు. అంటే వెళ్ళొస్తున్నానని కూడా కొంతమంది చెప్తారు, ఎందుకంటే రెండోసారి నేను రావాలి కదా, ఎక్కడికి, దేవునితో రావాలి, మరలా భూలోకానికి రావాలి. అందుకే మన నుంచి దేహం వెళ్ళిపోయినప్పుడు కూడా అంటది ఆత్మ, నువ్వే కంగారు పడుకుని నేను మరలా వస్తాను అంట. అందుకే చూడండి, పిల్లలు తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు కంగారు పడకరా, జాగ్రత్తగా కూడా నేను మరలా వస్తాను అని చెప్తారు. ఎందుకు చెప్తారు, మరలా రావటానికి అవకాశం ఉంది కాబట్టి చెప్తారన్నమాట. ఇప్పుడు కూడా మనకు కూడా మేము వెళ్ళొస్తాము అనే మాటను చెప్పినప్పుడు ఆ తిరిగి రాలేని అతడు వెళ్తున్నప్పుడు మరలా వస్తాడనే విషయం అసలు. అందుకే ప్రతి మనుషుడు నేను ప్రభు దగ్గరకు వెళ్ళి వస్తాను అని చాలా మంది చెప్తారు, ప్రభు దగ్గరకు వెళ్ళిపోతున్నాను కొందరు చెప్తారు. వెళ్ళిపోవటం అంటే దేవుని ఆజ్ఞ లేకుండా భూలోకానికి రావటం కష్టం. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా ఆయన చెప్తున్నాడు కదా, నాతో పాటు మీరు మీ శరీరములను అలంకరించుకుంటారు అన్నాడు. ఆయన ఎప్పుడు రెండో రాకడలు. అవునండి, నిద్రించిన వారు మొదట లెగుస్తారు. అంటే లెగటం ఏంటి, ఆల్రెడీ నిద్రలో ఉన్నారు కాబట్టి. ఎస్, దేవుడు ఏమన్నాడు, నా రెండో రాకడలో నిద్రించిన వారు మొదట ఎత్తబడతారు అన్నాడు. అంత ఎత్తబడి వారు మెలకువ కలిగి, అంటే నిద్రించిన వాడు పరలోకంలో మెలకువ ఉండటమే తప్ప నిద్ర అనేది లేదు. ఒకే లోకం, ఒకే కాలం, అది వెలుగు కాలము, ఇంక చీకటి ఉండదు అక్కడ. ఇది మనం ఎప్పుడైతే గ్రహిస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ఆత్మ తలంపులతో మనం జీవిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జయించుటకు ఏదైనా ఉన్నదంటే ఉన్నది, అదే మనోధైర్యం. మనోధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు ఎంత శోధన వచ్చినా నిన్ను కృంగుపరచలేదు. అందుకే మర్రి చెట్టు తెలుసు కదా మీ అందరికీ, మర్రి చెట్టు అది మొదట ఏం చేద్దంటే ప్రియులరా, మొదటి ఏర్లు కింద బలపడి మొదట భూమిలో ఏర్లే ఎదుగుతాయి, చెట్టు పెద్ద ఎదగదండి. తర్వాత ఏర్లన్నీ భూమి అంతా దానికి కావలసినంత బలాన్ని చోటును ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు బయటికి ఎదుగుటం మొదలు పెడుతుంది. అది ఎదిగి తన ఏర్లు ఓడలు బయట కుదురుతూ ఉండదు. మనిషికి పురుషునికి గెడ్డం వస్తే ఎలా వస్తుందో అలాగా దాని శరీరం రొమ్మల చుట్టూ ఓడలు వస్తూ ఉంటాయి. దాని తుఫాను వచ్చినా గాలిదుమ్ము వచ్చినా పడిపోవటం జరగదండి. 100 ఏళ్ళు బ్రతుకుద్ది. అది ఎందుకు బ్రతుకుతుందంటే తన బలము
తన ఎలాగంటే దేవుడిచ్చిన శక్తి కొలిది తన బలానంతా కూడా అదేం చేస్తుందంటే భూమిలో సమకూర్చుకుంటుంది. ఈ లోకములో మనం కూడా ఈ భూలోకములో పరలోకంకు వెళ్ళటానికి మనం ఏం సమకూర్చుకోవాలి? ఆత్మ సంబంధమైన తలంపులతో మనం సమకూర్చుకోవాలి. పరలోకములో మనం చేరవలసిన ఒక రూట్ ఉంది, ఒక దారి ఉంది, ఒక మార్గం ఉంది. అది ఏంటో వెతికి పట్టుకున్నప్పుడు నీకు ఈజీ ప్రయాణం. చాలా మంది అప్పుడప్పుడు అండర్ గ్రౌండ్లు తవ్వుతున్నారు కదా, అక్కడక్కడ తవ్వునప్పుడు ఏమండి మరి బంగారం అని వజ్రాలని అక్కడక్కడ కూడా అంటే అండర్ గ్రౌండ్ ఉన్నదని ఈనాటి పాతకాలం వారు ఏం చేశారంటే చూద్దాం ఎవడో అదృష్టం కలిగి దేవుడు ఎవరికి చూపిస్తారో వాళ్ళే దీన్ని ఏలుబడి చేసుకుంటారని కొందరు పూర్వకాలంలో బంగారము భూగర్భంలో దాచేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి. ప్రియులారా, మొన్న నేను ఒక వార్తలో ఒక వీడియో చూశాను. సుమారు మరి ఎన్ని వందల సంవత్సరాలు తెలియదండి, ఒక ఇటుక మాత్రం ఒక సుమారు చాలా దూరం బంగారమే పరిచి ఉన్నది. ఎందుకంటే అది ఒకప్పుడు ఆ బంగారము రాజుల కాలంలో బంగారం బాగా భూగర్భంలోనే నిలవ ఉంచేవారు. ఏళ్ళ ఆకర్లు అంటున్నారు, బంగారం కాదండి భూగర్భంలో. ఎందుకు అంటే అది మరి చెదపట్టేది కాదు, ఎక్కడున్నా బంగారంలో ఉంటుంది. మట్టిలో తీసింది కదా, మట్టిలో కలిసిపోతుంది, కలవదండి. నువ్వు బంగారం ఎప్పుడు కూడా మట్టిలోంచి రవ్వంత ఆ రేణులంతా ఏకం చేసి ఒక ముద్దగా చేసి ఆ ముద్ద నువ్వు ఎన్నేళ్ళు కూడా మట్టిలో పెట్టినా ఆ నీళ్ళు అలాగే ఉంటుంది. నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడి నీవు కూడా బంగారము కంటే శ్రేష్ఠుడు. కాబట్టి నీ హృదయము కానీ నీ దేహము కానీ మైల ఇది కాదు. మైల అవుతుందంటే కేవలం ఏంటి? అది బంగారం కరగొట్టి నువ్వు దాంట్లో కొన్ని వస్తువులు కలుపుతున్నావు అంటే అది ఒరిజినల్ బంగారం కాదు అని అర్థం. ఒరిజినల్ బంగారం కావాలంటే ఇటుక మాదిరిగానే ఉంటుంది, అది ఒక ముద్ద మాదిరిగానే ఉంటుంది. అది నువ్వు తీసుకున్నప్పుడు దాన్ని నువ్వు కావలసిన రీతిలో మలుచుకుంటడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకే చాలామంది బంగారంలో కూడా కల్తీ బంగారం కూడా ఇస్తున్నారు. మనం ఇచ్చిన బంగారం ఏం చేస్తారంటే తూకం చూపించేటప్పుడు రాగి కానీ వెండి కానీ ఎక్కువగా కలుపుతారు. ఈ బంగారం యొక్క ఆ షాపు వాళ్ళు మరి వాళ్ళు మొదట ఏమీ లేని వారిగా ఉంటారు, తర్వాత కోట్లు గడిస్తున్నారంటే ఏంటి? వాళ్ళు బంగారం నమ్ముకుని నమ్మకంతో వచ్చిన ప్రజల్లో నమ్మకానికి అదే తూకాన్ని ఇస్తారు, కానీ అందరూ ఏం కలుపుతున్నారు? ఎక్కువ శాతం వాళ్ళు మనకు తెలియకుండా వెండిని బంగారమును అంటే రాగిని కలుపుతారు. వెండిని కలపలేరు కానీ రాగి ఎక్కువ కలుపుతున్నారు. ఎందుకంటే రాగి వెండి అందులో ఇముడిపోతుంది. అంటే మనము ఒకవేళ రెండై ఉన్నామో రాగై ఉన్నామో దేవుని యొక్క బంగారమైన అందులో కలుస్తున్నామంటే దేవుని ఆత్మలో మనం ఏకత్వం అవ్వాలి. ప్రియులారా, ఎంత వెండి కలిపినా ఎంత బంగారం కలిపినా అంటే రాగి కలిపినా బంగారం కలుపుకుంటూ ఉంటుంది. అందులో అదే చూడండి, నీళ్లు అండ్ పాలు ఎన్ని నీళ్ళు వేసినా పాలులాగానే ఉంటాయి. నీళ్ళు ఉన్నాయని దాని గుణం ఆ నీళ్లను బయటకు చూపించదు పాలు. అలాగే బంగారం కూడా నాలో వెండి ఉంది నాలో రాగి ఉంది అని చూపించదు, ఎప్పుడు బంగారం కలరే కనపడుతుంది. అంటే అందులో దేవుని యొక్క ఆత్మలోకి నువ్వు ప్రవేశించి దేవుని ఆత్మను నువ్వు లోబర్చుకుని దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఏర్పరచబడవో నీలో పాపము కానీ నీలో ద్వేషము కానీ నీలో అసూయ కానీ నీలో అక్రమ కానీ నీలో మరి పాపక్రియలు ఏమీ కూడా దేవుని దృష్టిలో అంటే కనపడవు. ఎందుకంటే ఏం కప్తున్నాయి? ఆయన్ని రక్తముతో ఆయన శరీరముతో ఆయన ఉతక స్నానం చేయబడి నిన్ను కడిగేసి ఆయనలో కలిపేసుకుంటున్నాడు. ఎస్, కాబట్టి వేరు చేయాలంటే మరలా ఆయనే చేయాలి తప్ప మరెవరూ చేయలేరు. అందుకనే ఆయన ఏం చేస్తాడు? ఈ లోకంలో పాపం చేసిన వాడు అవన్నీ ప్రతి వాడిని ఆత్మను వేరేగా తీస్తాడు, దేహాన్ని వేరేగా తీస్తాడు, ఆత్మకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తాడు. అప్పుడు కూడా అవకాశం అయితే అదుగో ఇంక నీకు తప్పదు, అగ్నిలోకి వెళ్ళిపోవని దేవుడి స్వయముగా దేవదూతల ద్వారా మరి మనం తీసుకెళ్తూ ఉంటాడు.
కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మీరు నేను మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి దేవుని ఎడల ప్రార్థించేవారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మరి దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లు ధైర్యముతో మాట్లాడేటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండు. అంటే ఎందుకంటే మెలకుగా ఉండేవాడు పూర్ణ మనసుతో విజ్ఞాపన చేస్తున్నావాడి, నువ్వు భయపడవు, మెలకువే ఉంటావు. అందుకనే మెలకువ కలుగుట. మెలకున దేవుడు మెలకువ అంటే మాటను మెలకువ అంటే ఏంటి? ఎప్పుడు అలర్ట్గా ఉండటం. అవును ఏమండి, ఎప్పుడైనా మనం స్విచ్ చేస్తే అక్కడ కరెంట్ ఉంది, కరెంట్ కంటి కనపడదు. కంటు కనపడిందంటే అక్కడ నువ్వు ఉండవని అర్థం. అది నువ్వు చూడాలంటే అది నిన్ను చూస్తుంది లోపల, అంతే. కాబట్టి గణపరుచుకోవాలని మనం అనుకుంటే గణపరుచుకోవాలి. దేవుడు గణపరచాలి అంటే ఆయన ఎప్పుడూ గణపరుస్తుంటాడు. ఎప్పుడూ సంతోషమేనండి. మానవుడికి నిరాశ ఎక్కడ ఉండదు. ఎందుకంటే నువ్వు నిరాశ అనేది నీలోకి వచ్చిందంటే నీలో తెలియనిది వచ్చి క్రియేట్ చేసుకుని ఏదో నీలో కావలసి వచ్చి నీలో ప్రవేశించింది, అది కూడా ప్రవేశించదు. నువ్వు అవకాశం ఇస్తేనే వస్తుంది. నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని చూస్తుంది. అవకాశం ఇచ్చిందా పురుగు ఆ బూజు నల్లినట్టుగా అది అల్లేసుకుంటుంది. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళట కుదరదు, ఉంచదు, వెళ్ళనవుతుంది. వెళ్ళగొట్టాలని నువ్వు చూసినప్పుడు మరొకటి చూపిస్తుంది. అరే ఇంత బాగున్న దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు అనుకుంటాం. అందుకే చాలా మంది కొన్ని వస్తువులు తయారు చేస్తారు. దాన్ని మరలా ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ ఏదో పూసి మళ్ళీ కొత్త దానిలాగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. పాత వస్తువుని మెరుగు పెడుతూ ఉంటారు. ఎందుకని? అది మన దగ్గరే ఉండాలని. అలాగనే సాతాను గడు ఏం చేస్తాడంటే నిన్ను కూడా అలా మెరుగు పెడతాడు. అప్పుడప్పుడు వాడు కూడా వాడి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోకుండా వాడిని నీలోండి బయటికి గెంటేయకుండా ఏం చేస్తాడంటే కొన్ని మెరుగులు పెడతాడు నీకు వాడు. అవును, ఎందుకు పనికిరాదని ఒక వస్తువు పక్కన పెడతాం. బైబిల్లో రాయబడింది కదా, తీయబడిన ఇటుకి అంటే కట్టబడిన ఇటుకి రాయి మరి ఆకారు ఇంటికి మూల రాయి అవుతుందని అంటారు కదా. అది దేవుని వాక్యం నిమిత్తం జరుగుతుంది. కానీ సాతానుగాడు అలా చేయడు. మూలరాయికి ఏమి ఉండదు. వాడికి ఉన్నది రాయి ఒకటే, నీలో ప్రవేశించడం, నీలో అల్లేసుకోవటం, నీళ్ళు అవకాశం లేకపోతే నేను విడిచిపెట్టినాడు. రోడ్డు మీద నడి సముద్రం విడిచిపెట్టాడు. కనుక దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మానవ జన్మం కావలసిన ఆహారం అంతా కూడా బైబిల్లో దాయబడినది. ఇక్కడ మాట్లాడుతున్న నా సమాచారం తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన దుకీకు నా సంగతులని మీకు తెలియచేయుచున్నాను. మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయమును ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతోను కూడిన ప్రేమను సహోదరులకు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృపను కలుగునుగాక. అంటే ఈ యొక్క అధ్యాయము, ఈ వచనం ఈ దినముతో ముగించబడింది. మరొక అధ్యాయములో మరొక గ్రంథములకు మరి సాయంకాలం మనం ప్రవేశిస్తాం. అంటే దేవుని ప్రియులారా, ఈ పత్రిక గ్రంథములో దేవుడు అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ సంఘానికి చెప్తున్నాడు? ఎందుకు ఈ సంఘానికి దేవుడు ఈ మార్గాన్ని మనకు చూపుతున్నాడు అంటే, ఈ సంఘము దేవుడు ఏర్పరచుకున్న సంఘం. ఈ ప్రజలు దేవుడికి ఇష్టపడిన ప్రజలు. ఈ ప్రజలు దేవుని చేత, దేవుని ఆత్మతో నింపబడిన ప్రజలకు దేవుడే అధ్యాయం చేస్తాడు.
దేవుడు తాను చేయవలసిన పనులు కూడా మానవుడికి చేస్తాడు. ఎస్, అది మనం గ్రహించకపోతే నష్టపోయేది మనమే. అందుకే గ్రహింపు కలిగి ఉండండి అని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఎస్, మొత్తుకుంటున్నారు. ఎందుకంటే గ్రహింపలేకపోతే నష్టపోయేది నువ్వే. అందుకే గ్రహింపు కలుగుండు మొత్తుకునేది. ఎందుకంటే మానవుడికి గ్రహింపలేని జీవితము చాలా రకాలుగా కలిగి ఉంటున్నాడు కాబట్టి గ్రహింపు కలిగి ఉండడని లేఖనము ద్వారా ప్రకటించబడుతుంది. ఈరోజు వింటున్న మీరు నేను ఆత్మ తలంపులతో, ఆత్మ నడిపింపుతో, ఆత్మ ఉద్దేశముతో ఎంతవరకు నడుస్తున్నాం? ఈ లోకంలో ప్రతి మనుషుడు ఆసక్తితో జీవించవలసిన వాడే. ఎస్, ఆసక్తి ఏంటంటే కొత్త జీవితాన్ని వెతుకుతూ ఉండాలి ప్రతి క్షణం. అవును, కొత్తతనాన్ని వెతకకపోతే మానవ జీవితము దేవుడు సృష్టించిన జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? కొత్త తరాన్ని, కొత్త లోకమును, కొత్త విషయాన్ని వెతుకోవాలి. అవును, చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇతరులో కొత్త వేరియేషన్లు కనబడుతున్నాయి, ఇతరులో ఏదో కొత్తతనం కనపడుతుంది, ఇతరులో మార్పు కనపడుతుంది అంటూ ఉంటారు. భర్త భార్యను చూస్తూ భర్త బయటపడ్డాడు. కానీ ఏమంటాడంటే, మీకు పురుషుల్లో ఏది గొప్ప విలువైన గుణం ఉంటుందంటే సాధారణంగా బయటపడరు ఎవరు. అస్సలే స్త్రీ అయితే త్వరగా బయటపడుతుంది, కానీ పురుషుడు లోనగుట్టు మనిషి వాడే. ఎందుకంటే అతడు కష్టమైన భారమైన భరించే శక్తిని మానవుడికి అనగా పురుషుడికి దేవుడు ఇచ్చారు. స్త్రీకు అంతంత మాత్రమే, కానీ బలం ఉంది, ఓర్పు ఉంది. మానవుడి కంటే ఒక మెట్టుగా ఒక ఉన్నతమైన బలాన్ని దేవుడు ఇచ్చాడు స్త్రీకు. అవునండి, బిడ్డలను కంటుంది, భర్తను ప్రేమిస్తూ ప్రేమతో ఆనందపరుస్తుంది. అలాగే ఈ జీవితంలో కుటుంబం కావలసిన శ్రమ అంతా కూడా ఆ శ్రమ పడి ఆ కుటుంబాన్ని చక్కబెడుతుంది. ఎంత కుటుంబ విషయంలో ఎంత ఓర్పు అలసిపోయినా కానీ అలసడ అనేది నాకు లేదు అన్నట్టుగానే పనిచేస్తుంది స్త్రీ. అందుకే దేవుడు అమ్మా అని పిలిచాడు స్త్రీని. అమ్మా అని పిలిచాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఒక స్త్రీని ఎంతగా ప్రేమించాడో. అందుకే అంటాడు, ఒక స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీ ప్రజల చేత కొట్టబడి తవరుపడుతున్నప్పుడు అడ్డపడి ఏమంటాడు ఆయన? అందరూ కూడా చేయబడి వ్యభిచారాలంట. అంటే యవనుడు మొదలుకొని వృద్ధుడి వరకు ఆమెతో పాపం చేసిన ప్రతి వాడు కూడా ఆమెను చంపారు. అంటే వాడి పాపము ఏ రకంగా బయట పెడతావు అని భయపడి ఏం చేసేస్తున్నారంటే చంపేస్తున్నారు. చంపేద్దారని రాళ్ళు ఎత్తినప్పుడు యేసుప్రభు అడ్డపడి అప్పుడు అంటున్నాడు, మీలో ఈమెతో ఎవడైనా ఏ తప్పు చేయనివాడు, అంటే మీలో ఎవడో ఏ పాపము లేనివాడు ఈవిడ మీ మొదటి రాయి. అంటే ఈమెతో కానీ మరొక ఆమెతో కానీ మీరు ఎన్నడూ ఎటువంటి పాపము చేయకుండా ఉన్న ఎడలైతే ఈమె రాడేసి కొట్టి చంపేయండి. అని ఎప్పుడు యవనుడు మొదలుకొని చిన్నడు మొదలు వృద్ధుడి వరకు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే ఎవడో కూడా ఎక్కడ కూడా ఆ పాపము లేకుండా లేడు అని అర్థమయ్యేప్పుడు అన్నాడు అమ్మా అని పిలిచాడు. అప్పుడు ఆ పిలుపులో ఎంత మాధురుతుంటో తెలుసా? ప్రభు పిలుపులో అమ్మా ఎవరే కొట్టలేదు కదా, ఇక్కడ నేను కూడా కొట్టను. ఎందుకంటే ప్రభు అధికారం కలిగిన వాడు, కొట్టడానికి అవకాశం కలిగిన వాడు. ఎస్, ఆయన కూడా నేనును కొట్టునమ్మా నిన్ను అన్నాడు. వాళ్ళెవరూ ఉన్నారా? లేరు. అయితే నేను కూడా నిన్ను ఏమీ చేయను, ఇక్కడి నుంచి నీవు పవిత్రాలుగా పరిశుద్ధురాలుగా జీవించమ్మా అని దీవించి పంపాడు ఆయన. అమ్మా అనే పిలుపు ఎంత విలువైదో. ఏ తల్లి అయినా ప్రతిసారి కోరుకున్నది అమ్మా అనే పిలుపు కొరకే. సంవత్సరాలు పడైనా ఎన్ని సంవత్సరాలైన బిడ్డను కనాలని అమ్మా అని పిలిపించుకోవాలని మాట. చూడండి, అడుక్కునేవాడు అమ్మా అని ఎందుకంటాడు తెలుసా? అమ్మా నాకు ధర్మం వేరా అంటే అమ్మ ప్రేమ కలిగిన ఎవరైనా ఉన్నారేమో నా ఆకలి తీస్తా అంటే అమ్మ కడుపు చూస్తుంది. ఒక సామెత కదా, అమ్మ కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంట. అంటే అమ్మ అనే పిలుపు
నిన్ను మేలు కలిగించేది తప్ప కీడు కలిగించేది కాదు. అయితే ఇవాళ మనం చాలా టీవీలో చూస్తున్న వార్తల్లో కొందరు పిల్లలు తల్లులు చంపేయటం, ఏమంటే కనేసి నిన్నే వార్తల్లో చూశాను. ఒక బట్ట ఒక సంచి కాయగూర సంచిలో కింద బట్ట వేసింది, అందులో బిడ్డను పడుకోబెట్టారు, పైన బట్టలు కట్టి కుట్టేసి రోడ్డు పక్కన పెట్టేశారు. ఏంటో అనుకున్నాడు. ఏంటని ఒక వ్యక్తి చూశాడు, అందులో ఆ బిడ్డ నిద్రలో ఉన్నప్పుడు పెట్టేసినట్టున్నారు. ఆ బిడ్డ మెలకు వచ్చి కదులుతుంటే ఏంటి కదులుతుందని చూశారు జనాలు. చూసినప్పుడు తీరా చూస్తూ ఆ కుట్టేసిన సంచి ఆ కుట్టి నింపితే లోపల పసిబిడ్డ ఉంది. అంటే అమ్మా అనే పిలుపును అక్రమ పిలుపుగా భావించిన వారు ఏం చేస్తారంటే అలాంటి పనులు చేస్తారు. అంటే నేను అక్రమ సంతానమును కన్నాను, అక్రమ సంతానం నాకు కలిగింది, ఈ బిడ్డగా నన్ను అమ్మాను పిలిపించుకుంటాకు నాకు అధికారం లేదు, కానీ ఆ బిడ్డకి అధికారం ఉన్నప్పుడు కూడా నాకు అధికారం నోసుకోలేదు, ఎందుకంటే నేను అక్రమంగా గర్భము దాల్చాననే విషయమును గ్రహించి, లేదంటే ఇటువంటి బిడ్డలు నాకుంటే మరొక జీవితాన్ని నేను తోడిని తెచ్చుకోలేని ఆలోచనతో చాలామంది తల్లిగా ఒక తల్లి స్థానమును ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తాని చేత్తో తానే తన కడుపుని చిదిపేసినట్టుగా మార్చుకుంటున్నారు. ఎస్, అందుకని మీరు ఎవరినైనా ప్రేమించేటప్పుడు, ఎవరినైనా నీ శరీర భాగాన్ని లేకపోతే నీ ప్రేమను పంచేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించమని బైబిల్ చెప్తుంది, సృష్టి యావత్తు చెప్తుంది, సమాజం చెప్తుంది. ఇది మనం ఏది గ్రహించం. ఏమండి, శరీర వ్యామోహముతో మన ప్రేమను మన దేహాన్ని ఎదుటి వారికి సమర్పించినప్పుడు అదే రకంగా బయటపడుతుంది. అంటే ఇలాగే అమ్మా అనే పిలుపును చాలా విలువైన పిలుపు అది ఇలా అక్రమ పిలుపుగా మార్చేసిన వారు అందరు లేరు, ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా అని పిలుపును ఎందుకమ్మా ఇలా చేశావు, అమ్మా అని ప్రేమగా పిలిపించుకుని నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావని యేసుప్రభు అడగలేదు. అమ్మా, వారు నిన్ను కొట్టలేదు, నేను నిన్ను ఏమీ చేయను అన్నారు. అంటే ఎంత గొప్ప ప్రేమామూర్తుడండి ఆయన, ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. అటువంటి ఆయన ఈనాడు నీకు నాకు మంచి జీవితాన్ని, మంచి వెలుగును ఇవ్వటాకు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు పొందటాకు సిద్ధంగా ఉన్నావా? అందుకే ఇక్కడ అంటున్నాడు కదా ఈ గ్రంథంలో ఏమనంటే, మనము విశ్వాసముతో ఆయన ఎరిగినప్పుడు ఆ విశ్వాసం నిన్ను ఆయన యొద్దకు చేరుస్తుంది. ఈనాడు వింటున్న నీవు నేను మన జీవితాలు అనేకమైన వేరెన్స్లు ఉన్నాయి. మన జీవితాలు అనేకమైన చూడండి గొప్పతనాలు ఉన్నాయి. కాబట్టి ఈనాడు వింటున్న మీరు నేను ఈ ఉదయ కాలంలో ఏకూజావున దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరిచి దీవించి ఆదరించి ఆయన రాజ్యములోకి ప్రవేశించుటకు ఎంతగా ఆశపడుచున్నాడో అటువంటి ఆదరణ పొందగల శక్తిని దేవుడు ఈ ఉదయ కాలంలో మనందరకు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మా ప్రియులతో నీ లేఖనం ద్వారా కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు మాకు అందించావు, అందుకు నీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థనకి చెవియుగము, మా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము, నీ ఆలోచన, నీ తలంపులు నాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని, నీ ఆదరణతో నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని నీ దీన దాసుడైన నేను ప్రభువా నీ లేఖనం చేతపట్టి ఇంతవరకు చక్కటి మాటలతో మా హృదయాల్ని బలపరిచావు. మా దేహాలను ఎలా బలపరుచుకోవాలో, ఎలా పవిత్రపరచుకోవాలో నీ లేఖనం ద్వారా మాకు తెలియపరిచావు. అనేక సంఘాలను ఏర్పరచుకున్నావు. అనేక సంఘాలలో ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఎవరు కూడా తిరుగుబాటు చేయరు ప్రభా.
కానీ ఈనాడు తిరుగుబాటు ఎక్కువైంది గనుక ప్రతి వారు కూడా తనటి తిరుగుబాటుకి నాయన కాకున్నట్లు ఆత్మ తలంపులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా. ఎందుకంటే ఈనాడు చాలా మంది అల్లాడిపోతున్నారు నాయన. అటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే దేవ సేవకులేమి, పరిచారకులేమి, స్వార్థకులేమి అనేకులు నీ పని చేయొచ్చు. అలాగే వారి పనిలో కూడా వారి జీవిత యొక్క ప్రయాణమును జాగ్రత్తగా ఉంటూ నీ ఆలోచన, నీ తలంపులతో మేము జీవించుటకు నీ సహాయం అనుగ్రహించి నడిపించమని దేవా. ఇది ఉదయ కాలం ఎవరైతే ఈ వాక్యం విని వారి వారి తలంపులు, వారి వారి ఉద్దేశాలు మార్చుకుని తండ్రి దేవుని ఎడల, నీ ఎడల వారు నిలకడ కలిగి ప్రార్థన చేయుచున్నారో వారందరికీ నీ ఆత్మ నడిపింపు దయచేయండి. కష్టముల నుండి, శోధన నుండి, బాధ నుండి, చింత నుండి, చివుకు నుండి, ఇబ్బంది నుండి అన్ని విషయాల్లో నీ లేఖనము ద్వారా నీ ఆలోచన క్రియల చేత మమ్మలను, మా తలంపులను నాయన అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నేనేమై ఉన్నానో అదే మీ చిత్తం, మా చిత్తము కాదు. కనుక దేవా, ఈ ఉదయ కాలములో నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు కూడా మా మీద ఉంచి బలపరిచి నడిపించమని తండ్రి. ఎవరైతే ప్రభా ప్రార్థన కోరి ఉన్నారో, ఎవరైతే ఎటువంటి అంశంతో ప్రార్థన సహాయం కోరినారో, ఎవరైతే ఈ ఆలోచనతో మిమ్మల్ని బలపరచునై ఉన్నారో వారందరికీ నీ ఆలోచన క్రియలు, నీ ఆత్మ నడిపింపు, నీ ఉద్దేశమును నాకును అనుగ్రహించమని దీనదాసుడైన నేను చేయించిన ఇటు విషయాలన్నిటిలో కూడా ఆలోచన, ఆత్మ నడిపింపు కలుగజేయమని దేవా. నీ సన్నిధిని ప్రతి వారకును తోడుగా ఉంచావని, గ్రామాల యందును దేవా, పల్లెల యందును, గ్రామాల యందును, పట్టణమందు, దేశమందును నీ పరిశుద్ధత, నీ ఆత్మ నడిపింపును సమకూర్చుకుని దేవా, నీ ఆలోచన, నీ సన్నిధి భాగ్యము అన్ని వేళలా నీ ఆత్మ నడిపింపునిచ్చి నీ ఆలోచనతో బలపరిచి నీ సన్నిధి యొక్క భాగ్యమును నాయనమ్మని నీ బిడ్డలైన వారందరికీ నువ్వు సమకూర్చి ఈ ఉదయ కాల వారి ఏ తలంపులు కలిగి, ఏ ఉద్దేశాలు కలిగి మరొక దినము దయా కిరీటమును నాయన, మరొక దినమును మహిమ కిరీటముగా, ఆనంద కిరీటముగా, సంతోషమైన కిరీటముగా మార్చుకుని నేను కనపరచు, నేను స్తుతించుచు నీ ఆనందం యొక్క విషయాలు, నీ సహాయమును ప్రతి వారికి అనుగ్రహించి బలపరచమని ప్రాధేయపడుచున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఎందరైతే బిడ్డల కొరకు, ఎందరైతే కుటుంబాల కొరకు, ఎందరైతే వివాహాల కొరకు, ఎందరైతే ఉద్యోగాల కొరకు, ఎందరైతే నాయన చదువుల కొరకు, ఎందరైతే ప్రభు వారి వ్యాపారాల కొరకు, ఎందరైతే ప్రభు వారి జీవితాలు మనశ్శాంతి కొరకు, ఎందరైతే నిమ్మదానము కొరకు ఎదురు చూస్తూ నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఈ రకమైన వృత్తుల్లో నుండి ఈ రకమైన పనులు చేస్తూ తండ్రి ఎవరైతే నీతి నిజాతిని వెతుకుతున్నారో వారికి నాయన నీ ఆలోచన క్రియలను, నీ ఆత్మ తలంపులు దయచేసి నడిపించమని అడుగుచున్నాను. ఎందుకంటే నాయన ప్రతి మనిషి పుట్టగానే ఇష్టడుగా పుట్టట్లేదు, అయిష్టంగా పుడుతున్నాడు. కాబట్టి ఈ శోధన, ఆ శోధనను తప్పించి నీ ఆలోచన, నీ ఆత్మతో నింపి గొప్ప వ్యక్తులుగా, గొప్ప శక్తివంతులుగా మార్చి నడిపించమని ఆత్మరక్షణకర్తమైన దేవా నీ కొందనాలు చెల్లిస్తూ నీ ఆలోచన, నీ కృపను మాకు నాయన ఆనందాన్ని, సంతోషాన్ని మాకు కలగజేస్తూ నీ సహాయమును దయచేయమని అడుగుచున్నాను. మరణాత ప్రార్థన సన్నిధిని, ఈ సన్నిధి చుట్టూ ఉన్న ప్రజలను ప్రభా పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నాను.
తండ్రి దేవాలయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరణాత ప్రార్థన సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఎలాగో మమ్మల్ని నిలుకొల్పాలని ఆశపడుచున్నావో అటు కార్యమును జరిపించి బలపరిచి నీ ఆత్మ నడిపింపు దయ చూపించమని నాయన నీ దేని దాసుడు నేను చేయించిన నీ ప్రార్థన యావత్తు కూడా అంగీకరించి నడిపించమని ఆత్మ తండ్రి అయిన దేవా త్రియేక దేవా వందనాలు చెల్లిస్తూ నీ సహాయమును నీ ఆత్మ నడిపింపును దయచేసి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామలు దేని దాసుడే నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను ప్రభా ఇంకెవరైతే ప్రభా ప్రార్థన కోరే సమయమును ఆశతో ఎదురు చూస్తున్నారు ఉదయ కాలంలో మరి ముఖ్యంగా బైబిల్ మిషన్ యొక్క మహాసభలు ఈ నెల 25, 26, 27 3 దినాలు జరుగుతున్న మహాసభలకు ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది వారి ప్రయాణాలు ఉంచుకుంటూ అభాగ్యులైన వారును అనాథలైన వారును దిక్కులేని వారికి ప్రభా నీవే అన్ని విషయాలు ఆదరణ ఆత్మీయ నడిపింపు నీ సన్నిధి యొక్క భాగ్యము నీ ఆలోచన అందరికీ కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు మాకు దయచి మా ప్రార్థన చేసినవని క్షమించిన ప్రకారం మా ప్రార్థన వంశోదరికి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నా తండ్రి, ఆమేన్. ఈ శ్రత్వం విజయం అపాదిలం ప్రవేశరత్వం విజయం అపాదిలం ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండే రాకడకు సిద్ధపాటు చేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.